ఏది నా ఊపేనన్న అసలు ఎన్టీఆర్ అన్న లుక్ అయితే అసలు చెప్పే రాదే లేదు అసలు. అంతే నేను పక్క డార్లింగ్ ఫ్యాన్, కాలర్ ఎత్తుకొని చెప్తానా, గ్లిప్స్ అయితే తిరిగిపోయినాయి. కాలర్ ఎత్తుకొని చెప్పచ్చు, డ్రాగన్ ఉంటే మాత్రం ఉంటుంది. కాలర్ సీఎం కాలర్ ఎత్తుకొని చెప్పు. సినిమా మాత్రం ఎక్సలెంట్. ట్రైలర్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. సినిమా గ్లిమ్సే కాదు, ఈసారి సీఎం కుర్చీ కూడా కొడతాడు. సీఎం కుర్చీ తిప్పితే జగన్ కూతురు దిగింది. గ్లిమ్స్ లో ఎన్టీఆర్ అని చెప్పేశాడు. నా కంటికి పడద్దు, నా కంటికి పడద్దు అని క్లియర్ గా చెప్పేశాడు. జై ఎన్టీఆర్, నా కంటికి పడద్దు. 2027లో ఎవడి హవా ఉండదు, ఒక్కడే ఒకడు డ్రాగన్ హవా ఉంటుంది. 2020 ఎవడంటే డ్రాగన్ ఒకడే ఉంటాడు. 2027 మాత్రమే నెక్స్ట్ ఎవరన్నా రమ్మను, ఎదురు వేసుకుంటూ పోతాం. అన్న సన్నయ్య అన్నాడు కదా, ఇప్పుడు డ్రాగన్ టీజర్ చూసాక ఒక్కోనా కూడా పట్టుకోబడతాం. కేజీఎఫ్, సలారు వీటి ముందర మహాభారతం సినిమా చూసినట్టుంది. క్లిప్స్ మామూలుగా లేదు. క్లిప్స్ ఇవి క్లిప్స్ కాదు, మాకు ఇంచుమించు మినీ మూవీ చూసినట్లుంది. ఎక్సలెంట్ గా ఉంది. మా తారకన్న కటౌట్ అదిరిపోయింది. సివిల్ బనిందో సూపర్ గా కాలగరగొట్టి సినిమా రికార్డులు బ్రేక్ చేస్తామని మరోసారి ఈ సినిమాను ఢీ కొట్టాలంటే, ఎన్టీఆర్ ఢీ కొట్టాలంటే ఇంకో 10 సినిమాలు పుట్టాలి. ఇది ఖచ్చితంగా గర్వంగా చెప్తాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఒక మాట, నేను డార్లింగ్ ప్రభాస్ ఫ్యాను. ఆ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తానా, కాలర్ ఎగరేసుకొని చెప్తానా, సినిమా అయితే హెవీగా ఉంటుంది. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే బాస్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. ఇండియాకి ఒకటే మాస్ హీరో, ఓన్లీ ఎన్టీఆర్. అన్న సినిమా వచ్చిందాక అన్నను చూడాలంటే హాస్పిటల్ అన్ని రెడీగా పెట్టుకోండి. అన్నను చూడాలంటే హాస్పిటల్ రెడీగా పెట్టుకోండి. సవాల్ వేసేది కాదు, నరికేస్తాం. మాటల్లో మాట్లాడుకోగలవు. జై ఎన్టీఆర్, కాలర్ ఎత్తుకొని తిరుగుతాం మేమేగా నుంచి. 27కి ఎన్టీఆర్ అని వ్యక్తి 100% ఈసారి ఊచకోత కాదు కదా, అంతకు మించి ఈసారి ఎన్టీఆర్ మాత్రం కంపల్సరీగా ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటాను. చాలా రోజుల తర్వాత అంటే మామూలు మేము అంటే ఫ్యాన్స్ అన్నాక మేము అభిమానంతో వచ్చినాము. ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఆనందిస్తాము. ప్రతి ఒక్కరు మాట్లాడాలని కూడా కోరుతున్నాం. ఊరు తీయండి తీనారు. నిమ్మ స్పిరిట్ అంటే ఎట్లుంటుంది తెలుసా, భారీ బ్రో. సీట్లు ఎవ్వరు లేడు, అంతా పైన నిలబడుకొని భారీగా ఉంటుంది బ్రో. సూపర్ గా చేశాను, సఖత్గా ఉంది, చాలా బాగుంది. జాతిని మింగుతుంది బ్రో. టైగర్ అసలు ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ బ్రో. ప్రశాంత్ నీల్ ఫ్యాన్ బై మూమెంట్ చూపించినాడు బ్రో ఎన్టీఆర్ని. ఇన్ని సంవత్సరాలు 2003లో మేము జెన్జీ కిడ్స్, మేము పుట్టలేదు అప్పటికి. మళ్ళీ అట్లాంటి మాస్ యుఫోరియాని ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాడు ప్రశాంత్ నీల్కి. ఎన్ని గుళ్ళు కట్టినా తక్కువే బ్రో మా టైగర్స్. లుక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రో. టైగర్స్ టు డ్రాగన్ చేంజ్ అవ్వాల్సిన అవసరం వచ్చేయింది ఇప్పుడు టైగర్ నేషన్కి. ఇంకా నుంచి డ్రాగన్ నేషన్. జై ఎన్టీఆర్. నాకు తెలియదు, సినిమా ఆటోమేటిక్గా అది సూపర్ హిట్. గ్లిమ్స్ పైకి ఎత్తుకుంటుకునే వెళ్ళాం.
కట్టె ఎత్తే కుట్టేయాలి ఇట్లా. ఈ ఒక్కసారి కాలర్ ఎత్తినాం, కరెక్ట్ టైంకి మూవీ పడింది, ఇక ఎవడు ఆపలేడు, నిద్ర పట్టదు. 2021 రిలీజ్ రిపీట్ అవుద్ది. RRR కంటే వానమ్మ మొగుడు సినిమా. జై ఎన్టీఆర్. అన్నా 108కి ఫోన్ చేయండి, ఐపుతో చచ్చిపోయేలాగుంటామన్నా. ఏందన్నా నా ఎక్సలెంట్ నా ట్రైలర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. మరి ఇట్లుంటుందని అసలు చేయలేదు. మా ఆకలి ఇన్ని రోజులు తీరింది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఎట్లుంటుందో ఊచకతో చూపిస్తాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఏమో మదనపల్లి గట్ట ఎన్టీఆర్ అట్ట. మేమైతే గ్లిమ్స్ని ఇంత బాగా చూపిస్తారంటే మేమైతే అస్సలు అనుకోలేదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా చూపించారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య, జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. కుద్దారాం సినిమా కుద్దారాం. ఇప్పుడు మెయిన్ ఒకసారైనా ఇప్పుడు మెయిన్ వచ్చింది మేము ఊసరపల్లి కాదు, గ్లిప్ స్టార్ట్ చేస్తారని నమ్మకంతో వచ్చినాం. పట్టిన 15 నిమిషాలకి మాకు గ్లిప్ స్టార్ట్ చేసినారు. థియేటర్కి థ్యాంక్స్ చెప్తున్నాము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరపున. సినిమా అయితే మాకు గ్లిప్స్ మట్టుకు మాకు వేరే లెవెల్లో ఉంది. ఈ జస్ట్ గ్లిప్స్ మాత్రం 1.5 గ్లిప్స్ మాత్రం ఎన్టీఆర్ని ఎలా చూడాలనుకున్నామో అలా చూసినాము. ఇంకా చూడబోతాము జూన్లోకి. నిజంగా గూజ్ బంప్స్ మాకైతే అసలు ఆగలేకపోతున్నాము. జూన్ ఇంకా 1 ఇయర్ ఆగల. అయిన తర్వాత ఎవడైతే ఇట్లా ఆయన బాడీకి తగ్గినాడు అది ఏమైనా ట్రోల్ చేసినారు. ప్రతి ఒక్క నా కొడుక్కే ఇప్పుడు అర్థమవుతా ఉంటుంది అది ఎందుకు అంత సన్నది. ఈ సినిమా కోసం అన్న ఇంత సన్నగా అయినాడు. ఇప్పుడు గ్లిప్స్ చూస్తే ప్రతి ఒక్క నా కొడుక్కి అదేనా ట్రోల్ చేయన ప్రతి ఒక్క నా కొడుక్కి ఈ గ్లిప్స్ ఆన్సర్. ఎవడేమి మా ఆయన ఎవడు ఆపలేనా, ఇది ఒకటి గ్యారంటీ చెప్తాము. ఎన్టీఆర్ అన్న ఇది కూడా ఎవడు బెక్కలేడు. ఎన్టీఆర్ అన్న అంటే అది ఆ లెవెల్లో మాకు ఈ గ్లిప్స్ ఇచ్చినారు. చాలా థ్యాంక్స్ ఎన్టీఆర్ నీళ్ళకి. ఇన్ని రోజులు ఆయన పడుకోనున్నాడు, ఈరోజు మమ్మల్ని ఆయన లేచిందే కాక మమ్మల్ని అందరినీ కూడా లేపినాడు. మమ్మల్ని లేపిందని మేము ఇంకా ఇన్ని రోజుల తర్వాత మా ఆకలి తీరింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అది ఉర్ర మాస్. వాళ్ళు ఇంకా మేమన్నా ఫ్యాన్స్, వాళ్ళు ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్. వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచే వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్. మాకన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ కదా. అందుకు జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నా గ్లిమ్స్ ఎట్లున్నాయంటే అందరూ పనుకున్నారు, శవాలు కూడా లేచి చూడాలి. గ్లిమ్స్ ఆ ప్రకారంగా ఉన్నాయి. ఎన్టీఆర్ అంటే ఇది యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ యాక్షన్ కానీ చెప్పే పనిలే. అన్న యాక్షన్ అంటే బొమ్మ బ్లాక్ పోస్టర్. ఖచ్చితంగా ఈ సినిమాకి ఎంతమంది అయితే ట్రోల్ చేశారో అంతమంది చేసుకోవాలా. అన్న యాక్టింగ్ గురించి తెలుగు ఇండస్ట్రీ మొత్తం తెలుసు. కాబట్టి ఈ సినిమా ఎట్లుంటుందంటే ప్రశాంత్ నీల్ అంటే పెద్ద మాస్ డైరెక్టర్. అట్లాంటిది ఆయనే ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద ఫ్యాన్. అట్లాంటిది ఎన్టీఆర్ సినిమాకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కొట్టి ఈయన సినిమా చేసి ఎట్లుందండి, ఇట్లుంటుంది సినిమా అంటే ఇట్లుంటుంది. ఈ కాల్ ఎత్తిందామంటే ఇంకా దించము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ అన్నయ్యకి హ్యాపీ బర్త్డే అన్నయ్య. నిండు రోజుల్లో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ అయితే మార్పులెస్గా ఉంది. జస్ట్ గ్లిమ్సే 4 minutes ఉందంటే మూవీ డైరెక్షన్ అయితే 4 hours పైన ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన లే. ఎక్సలెంట్గా ఉంది గ్లిమ్స్ అయితే. రవి బసూర్ అయితే బీజిఎం కొట్టాడు, వేరే లెవెల్ కొట్టాడు. జస్ట్ ఆయన మామూలు ఫ్యాన్స్కే అట్ట కొట్టాడంటే ఇంకా డైహార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్ అన్నకి రవి బసూర్ ఏ లెవెల్లో ఉంటుందో చూడు. జస్ట్ ఇది కొట్టినంత పిల్లకాలం అంతే. ఇంకా మహాసముద్రం ఉంది, ఆ సముద్రంలో కొడితే ఉంటుంది బీజిఎం. జస్ట్ ఎన్టీఆర్ నీల్మామ వచ్చి ఎన్టీఆర్ అనేది జస్ట్ వేరే వాళ్ళని ఫ్యాన్స్ తరపున కొట్టాడు అంతే. డైహార్డ్ ఫ్యాన్ నీళ్ళు వేరే లెవెల్లో ఉంటుంది మూవీ అయితే. ఎక్సలెంట్ మూవీ. అది కాదు 11:45కి అది ఆ థాట్ ఎలా వచ్చిందన్న 11:45కి వదిలినాడంటే ట్రైలర్ గ్లిమ్స్. ఎవరిన చిన్నపిల్లలు చూసినా వచ్చి కూడా పోసుకుంటారన్న ఎన్టీఆర్ అన్నయ్య. అట్లా వేరే లెవెల్ ఉందన్న ఎన్టీఆర్ అన్నయ్య. ఎక్సలెంట్ మూవీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్నయ్య. First of all, NTR and wish happy birthday. Many more returns of the day, NTR అన్నయ్య. నేను నీకు డైహార్డ్ ఫ్యాన్. నీ సినిమాలన్నీ ఇట్లానే ఉంటాయి. ఈ సెంటిమెంట్ అనేది మాత్రం దిగదు. ఈ గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందన్న. ఇది ప్రశాంత్ నీల్ మామ ఎట్లా కొట్టాడంటే అట్లా కొట్టాడు. అది 11:52 అంటే ఇట్లా బర్త్డేకి కాకుండా అట్లా ఎస్టర్డేకి కాకుండా తీసినారు.
టైమింగ్ సెట్ అయింది బ్రో. ఇది కాలర్ సెంటిమెంట్ అయితే దించము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఊసరపల్లి రిలీజ్ పబ్లిక్ టాక్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్యాన్స్ అయితే గ్లింపేజ్ చూసి చాలా ఎంజాయ్ అయితే చేశారు. ఇదే విధంగా మీకు ఇక్కడ చెప్పే విషయం ఏమంటే, రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. రేపు 11 గంటల నుంచి డొనేషన్ క్యాంప్ అయితే స్టార్ట్ చేస్తారు. మనము ఎన్టీఆర్ అభిమానులు అంటేనే సమాజం గురించి చాలా ఆలోచించే వ్యక్తులు అనమాట. మీరు ఆ ప్రోగ్రాంలో జాయిన్ కావాలని మేము ఈ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము. రేపు ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడున్నా సరే వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జరగబో బ్లడ్ క్యాంప్ను జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.